ఈరోజు మనం చిన్నపిల్లల్లో ప్రాణాంతకమైనటువంటి చోకింగ్ అంటే ఏంటి, అది ఎందుకు అవుతుంది, దాన్ని ఎలా మనం ఫస్ట్ ఎయిడ్ థెరపీ ద్వారా రిలీవ్ చేయాలనేది మనం తెలుసుకుందాం. చోకింగ్ అంటే ఎయిర్వే బ్లాక్ అయ్యి బ్రీతింగ్ అందకపోవడము. మన ఇంట్లో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి వస్తువులు లైక్ బటన్ బ్యాటరీస్, టాయ్స్, ఫ్రూట్స్, నట్స్ అండ్ వెజిటేబుల్స్ చోకింగ్కి కారణం అవుతుంటుంది. పిల్లల ఎయిర్వే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇది బ్లాక్ అవ్వడం వల్ల చోకింగ్ అనేది చాలా తీవ్రతరం అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా రిలీవ్ చేయాలో తెలుసుకుందాం. ఇలాంటి సిచ్యువేషన్లో డోంట్ గెట్ ప్యానిక్. ఫస్ట్ మీరు భయపడకూడదు. ఎమర్జెన్సీ సర్వీస్ కోసం హెల్ప్ తీసుకోవాలి. అలాగే బేబీ కాఫ్ చేస్తున్నారంటే బేబీ కాఫ్ చేసేదాకా వెయిట్ చేయాలి. లేదు బేబీ కాఫ్ చేయట్లేదంటే ఒక సింపుల్ టెక్నిక్ని ఫాలో చేయడం వల్ల మనం లైఫ్ని సేవ్ చేయగలం అనమాట. సో దీనికోసం మీరు బేబీని ఇలా చాలా జాగ్రత్తగా మౌత్ బ్లాక్ చేయకుండా కింది వైపు ఉంచుతూ షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో 5 times గట్టిగా కొట్టాలి. 1, 2, 3, 4, 5. దీన్ని 5 బ్యాక్ బ్లోస్ అంటారు. అలాగనే బేబీని చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకొని లోవర్ చెస్ట్లో 1, 2, 3, 4, 5 ఇలా 5 times ప్రెస్ చేయాల్సింది వస్తుంది. ఇలాగా సైకిల్ని మనం రిపీట్ చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఫారెన్ బాడీ బయటికి వచ్చేంత వరకు. లేదనంటే బేబీ అన్రెస్పాన్సివ్ అవుతాయి. ఒకవేళ బేబీ అన్రెస్పాన్సివ్ అవుతే మనము చాలా జాగ్రత్తగా కింద పెట్టి సిపిఆర్ అనేది ఇనిషియేట్ చేయాల్సింది వస్తుంది.